యెషయా గ్రంథం 7:14 ఒక మాట ఉంటుంది. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కన్నును, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టెను అని చెప్పి మనం చూస్తూ ఉన్నాం. ఇది యేసుక్రీస్తు ప్రభువారి గురించి చెప్పబడిన మాట. మత్తయి సువార్త 1:21 ఈ ప్రవచనం నెరవేర్పు మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఇంత ప్రశస్తమైన విషయం సుమారు కొన్ని వేల సంవత్సరాలు అని అంటే ఆదికాండం ఆదాము కాలంలో వాళ్ళు శపించబడ్డారు. వాళ్ళు ఏదేను వనమని ఆశీర్వాదమునకు దూరం అయ్యారు, దేవుడు సహవాసానికి దూరం అయ్యారు. అప్పుడు దేవుడు ఒక వాగ్దానం చేస్తాడు, మీ కొరకు నేనే మరలా భూలోకానికి వస్తా మానవుడిగా, స్తోత్రం కలుగునుగాక. ఆదికాండం 3:15 ప్రవచనం ఉంటుంది. ఆ ప్రవచనం స్పష్టత మనకి కనపడదు, అది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రవచనం. ఆదికాండం 3:15 ఉన్న మాట అది యేసుక్రీస్తు ప్రభువారి గురించి చెప్పిన మాట. కానీ అది ఎవరికి అర్థం కాదు. అలా చెప్పుకుంటూ నిర్గమాకాండంలో కానీ, లేవీకాండంలో కానీ, సంఖ్యాకాండంలో కానీ, ద్వితీయోపదేశకాండంలో కానీ ఈ విధంగా దేవుడు తన సూచనలు ఇచ్చుకుంటూ వస్తాడు. అబ్రహాముకు కూడా మాటిస్తాడు. ఆదికాండం 12వ అధ్యాయంలో, 15వ అధ్యాయంలో, 17వ అధ్యాయంలో ఈ విధంగా ఆయనకి ఎన్నో సూచనలు ఇస్తాడు. దావీదు కాలంలో కూడా, దావీదుకు కూడా 2వ సమూయేలు గ్రంథము తిన్నట్లయితే అక్కడ కూడా దేవుడు వాగ్దానం ఇస్తాడు, నీ వంశంలో నుంచి నీకు ఒక కుమారుడు పుడతాడు, ఆ కుమారుడు సింహాసనము తరతరములు ఉంటుంది, స్తోత్రం కలుగునుగాక. ఆ కుమారుడు భౌతికంగా సొలొమోను గురించి దేవుడు చెప్పట్లేదు, కానీ ఆత్మ సంబంధముగా యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఆయన చెప్తున్నాడు. ఆయనే దావీదు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. మత్తయి సువార్త 1:1 నెరవేర్చబడుతుంది. అబ్రహాము కుమారుడైన, దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని చెప్పి మత్తయి 1:1 రాయబడి ఉంటుంది, స్తోత్రం కలుగునుగాక. అయితే ఈ ప్రత్యక్షతలన్నీ కూడా ఆదికాండంలో ప్రత్యక్షత, నిర్గమాకాండంలో మోషే గారికి కూడా చెప్తారు. ద్వితీయోపదేశకాండంలో, నిర్గమాకాండంలో ఏమన్నానంటే, ఇదిగో నీ వంటి ప్రవక్త ఇదిగో యూదుల్లో నుంచి రాబోతా ఉన్నాడు అని చెప్పి ఆ మోషే గారి గురించి చెప్తారు. కొన్ని సూచనలు, కొన్ని ప్రవచనాలు యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఉన్నాయి. అయితే స్పష్టంగా అందరికీ అర్థమయ్యే రీతిగా క్రిస్మస్ సెలబ్రేషన్స్ అన్నీ కూడా ప్రారంభమయ్యాయి. అయితే దానికి ఈ సూచన ఏంటి అంటే యెషయా గ్రంథం 7:14 స్తోత్రం కలుగునుగాక. ఈయన మళ్ళీ ఇంకొక మాట చెప్తాడండి. యెషయా గ్రంథం 9:6 చూడొచ్చు మీరు. యెషయా గ్రంథం 9:6 ఒకసారి చదవండి. చూడండి, ఏలయనగా మనకు శిశువు పుట్టును, మనకు కుమారుడు అనుగ్రహింపబడును, ఆయన భుజము మీద రాజ్యభారముండును. చెప్పండి, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తకు అధిపతి, అతనికి పేరు పెట్టు. చూడండి ఎన్ని మర్మాలు రాశాడు యెషయా ప్రవక్త. క్రీస్తు ప్రభువారి గురించి ఒక ప్రవచనాలు. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని గంటదని చెప్పి, కొత్త నిబంధనలో మరియా వివాహము జరగకుండానే కన్యకగా ఉండగానే గర్భము వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ వలన ఆ మాటను చూస్తున్నాడు. సంవత్సరాల తర్వాత జరగబోయే విషయాన్ని చూస్తూ ఉన్నాడు, స్తోత్రం కలుగునుగా. 9:6 కూడా అదే చెప్తున్నాడు. ఆయనకున్న పేరేంటంటే ఆశ్చర్యకరుడు, స్తోత్రం కలుగునుగాక. ఈ పేరు యేసుక్రీస్తు ప్రభువారికి మాత్రమే ఉంది. ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టెను. ఆ పేరే యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. నజరేయుడైన యేసుక్రీస్తు. హల్లెలూయా. యెషయా ప్రవక్త గురించి కొన్ని మాటలు చెప్తారు మీకు. ఈ యెషయాకి ఒకరోజు దర్శనం వస్తుందండి. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో పరలోకంలో దూతలు ఎగురుతూ ఉన్నాయి. 6 రెక్కలు కలిగి ఉండి 2 రెక్కలతో కంటిని 2 రెక్కలతో ఒంటిని కప్పుకొని సైన్యములకు అధిపతికి యెహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకమైన మహిమతో నిండి ఉన్నదని చెప్పి గాన ప్రతిగానాలు చేస్తూ పరలోకపు అత్యున్నత సింహాసనాన్ని చూస్తూ ఆయన అలా తరించిపోతూ ఉన్నాడు. ఆ దేవదూతల యొక్క స్వరమును వింటున్నాడు. ఆ యొక్క సింహాసనాన్ని చూస్తున్నాడు. గొప్ప దర్శనాన్ని చూస్తున్నాడు. ఒకళ్ళ ఆకాశంలోకి వెళ్ళాలంటే రాకెట్లు వేసుకుని వెళ్ళాలా, అది ఎన్ని రోజులు పడుతుందో తెలియదు, కిందకి ఎలాగొస్తారో తెలియదు, సజీవంగా వస్తారో లేదో తెలియదు. ఆకాశ దాటి వెళ్ళాలంటే అది మామూలు విషయం కాదు. ఈయన కన్ను దృష్టి ఎలాగుందంటే, నువ్వు ఈడ రోడ్డు మీద నిలబడి ఆ ఆత్కూరు వరకు చూడగలవా అంటే నీ కన్ను దృష్టి సరిపోదు. ఈయన ఇక్కడ నిలబడి ఆకాశ మహాకాశాలు దాటి కన్ను దృష్టి కలిగి ఉన్నాడు, స్తోత్రం కలుగునుగాక. ఈడ నిలబడి చూస్తే ఆడ పరలోకం కనపడతా ఉంది. ఆమేన్ చెప్పండి, 2 చేతులు పైకి. ఇక్కడ నిలబడి ఆయన కన్నులెత్తి చూస్తున్నప్పుడు పరలోకము కనపడతా ఉంది, పరలోకపు సింహాసనము కనపడతా ఉంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 1వ వచనములో 3 ఆకాశాలు ఎక్కిపోయాడు ఒక మనుషుడు అని చెప్పి పౌలు గారు చెప్తా ఉన్నాడు.
3 ఆకాశాలు ఎక్కిపోయారు. ఈ 3 ఆకాశాలు దాటి ఉన్న పరలోకపు సింహాసనాన్ని పాత నిబంధనలో యెషయా చూస్తాడు, కొత్త నిబంధనలో స్టెఫన్ గారు చూస్తారు. చెప్పండి, ఎవరు చూస్తారు? స్టెఫన్ రాళ్లతో కొట్టి చంపబడుతున్నప్పుడు అపోస్తుల కార్యం 7వ అధ్యాయము 55 నుంచి 60 వచనాలు గనక అక్కడ రాళ్లతో కొడుతుంటే వాళ్ళందరూ కూడా ఆ వ్యక్తి పరలోకం వైపు చూస్తూ, స్టెఫను పరలోకము తెరవబట్టము, ఆకాశము తెరవబట్టము, పరలోకమందు ఆ సింహాసనం మీద యేసుక్రీస్తు ఆసీనుడుగా ఉండడం చూస్తాడు. స్తోత్రం కలుగునుగాక. నిబంధనలో స్టెఫన్ గారు చూస్తారు పరలోకపు దర్శనాన్ని. పాత నిబంధనలో యెషయా చూస్తూ ఉంటాడు ఒక దర్శనాన్ని. ఆ దర్శనం చూసిన తర్వాత ఆయన ఒక మాట అంటాడండి. స్తోత్రం చెప్ప. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనంలో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడిని, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడిని, నేను నశించి తిని. చెప్పండి, ఏమని ఒప్పుకుంటున్నాడు? నేను అపవిత్రమైన పెదవులు గలవాడిని అంటాడంటే, అయ్యా అపవిత్రమైన పెదవులు కలవాడని నా పెదవులు కాల్చు అన్నప్పుడు దేవుడు ఆ పెదవులని, ఆ నోటిని ముట్టి బాగు చేయడం మనం చూస్తూ ఉన్నాం. స్తోత్రం కలుగునుగా. ఈయన మూగవాడు కాదు. ఆయన చెప్తా ఉంటున్నాడు, అయ్యా నా కన్నులు నిన్ను చూస్తున్నాయి కానీ నా నోరు సరిగా లేదు, నా నోటిని మీరు తాకండి అని చెప్పి అంటున్నప్పుడు, నేను అపవిత్రమైన పెదవులు గలవాడిని అంటున్నప్పుడు దేవుడు ఆ పెదవుల్ని కాలుస్తాడు. స్తోత్రం కలుగునుగాక. ఇది నీ పెదవులకు తగిలిను గనక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయెను అనెను. స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, మొట్టమొదటి పాపము ఎక్కడ ప్రారంభమవుతుందంటే నోటితోనే ప్రారంభమవుతుంది. యెషయా భక్తుడు దేనిని బాగు చేసుకున్నాడంటే నోటిని బాగు చేసుకున్నాడు. ఆ నోటిని ఎప్పుడైతే పరిశుద్ధాత్మ అగ్ని, పరలోకపు అగ్ని ఆ పెదవులకి కాల్చబడిందో అప్పుడు ఆయన పాపములన్నీ కూడా క్షమించబడ్డాయి. స్తోత్రం కలుగునుగాక. ఆయన దోషములన్నీ కూడా తుడిచివేయబడ్డాయి. దావీదు మహాభక్తుడు అంటున్నాడు కీర్తనల గ్రంథము 51వ కీర్తనలో, అయ్యా నా దోషములు కడిగివేయము, నా పాపమును తీసివేయము, నా తల్లి గర్భములో నేను పాపములో పుట్టి ఉన్నాను, ఇదిగో నేను పాపిని దేవా, ఇదిగో నన్ను క్షమించుము దేవా, ఇదిగో నీ పరిశుద్ధ ఆత్మను నా నుంచి తీసివేయమాకు, నీ సన్నిధిలోంచి తోసివేయమాకు, శుద్ధ హృదయము నాలో కలగ చేయము, ఇదిగో స్థిరమైన నూతన మనసు నాలో కలుగు చేయము, హిస్సోపుతో నన్ను కడుగుము అని చెప్పి 51వ కీర్తనలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. పాప ప్రాయశ్చిత్త ప్రార్థన, పాపములు పోవాలని ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. స్తోత్రం కలుగునుగాక. ఎప్పుడైతే ఈ యెషయా భక్తుడికి ఆ పెదవులకి అగ్ని తగలబడిందో, అగ్ని అంటుకుందో, ఈరోజు నీ పెదవులు అపవిత్రమైనాయా అంటే నీ మాటలు అపవిత్రమైనాయా? చదవండి ఒకసారి ఆ మాట. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 26వ వచనంలో, ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడునని అనుకొని ఎడలా ఆ భక్తి వ్యర్థమే. స్తోత్రం కలుగునుగాక. యేసయ్య నా మాటలు కొంచెముగా ఉంచు తండ్రి. యేసయ్య నా మాటలు ప్రభువా, నోటి నుంచి వ్యర్థమైన మాటలు కానీ, అసహ్యకరమైన మాటలు కానీ, ఎటువంటి లోకానుసారమైన మాటలు రాకుండా నీ వాక్యము మాత్రమే వినిపించే నోరుగా నా నోరును మార్చు తండ్రి. అయ్యా నేను ఈ విధంగా జీవించకూడదు దేవా. నేను ఖచ్చితముగా అయ్యా నీ మాటకు లోబడి నా పెదవుల్ని కాల్చుకొని, ఒక యెషయా భక్తుడు అయితే ఏ విధంగా అయితే తన పెదవుల్ని కాల్చుకొని తన పాపములను, తన శాపములను, తన దోషమును తుడిచిపెట్టుకున్నాడు, ఆనాడు యేసు రక్తము లేదు కానీ ఈ రోజునైనా పవిత్రమైన పరిశుద్ధమైన యేసు రక్తం ఉంది. నా పెదవులని నీ రక్తము ద్వారా శుద్ధీకరించు, నా మాటలని నీ రక్తము ద్వారా శుద్ధీకరించు. నీ సిలువ రక్తము ద్వారా నా మాటలు నా పిల్లలకి నాయన శాపముగా మారకూడదు. నా నోటి బూతులు కానీ, నా నోట వచ్చి వ్యర్థమైన మాటలు కానీ సంఘమునికి శాపముగా మారకూడదు, మందిరమునికి శాపముగా మారకూడదు, నా పిల్లలకి శాపముగా మారకూడదు. నా ప్రార్థన పవిత్రంగా ఉండాలి, నా ప్రార్థన పరిశుద్ధంగా ఉండాలి, నా ప్రార్థన శక్తివంతంగా ఉండాలి. నేను సగం లోకంలో సగం నీలో కాదు దేవా, నేను నిలువెచ్చని జీవితము కాదు దేవా, నీలో మండే జ్వాలగా నేను ఉండాలి. నా పెదవుల్ని కాల్చుము, నా మాటల్ని కాల్చుము, నా నోట నీ మాట ఉంచుము, అది బండలను బద్ద చేసే సుత్తిలాగా, చెత్తను కాల్చే అగ్నిలాగా మార్చుము దేవా. నా మాటలు స్పష్టత కలిగి, నా మాట పరిశుద్ధమైన నీ మాటగా మార్చబడాలి తండ్రి. నా మాటలను, నా చూపు ప్రతిదీ కూడా, మరి ముఖ్యంగా నా నోట మీ మాట ఉంచుతుండగా తండ్రి కేవలము నీ మాటలు మాత్రమే పలకాలి, కేవలము నీ మాటలు మాత్రమే వినిపించబడాలి. నా ఆలోచన కొట్టివేస్తూ, నా మాటలను పరిశుద్ధపరుస్తూ, అగ్నిలో వేసిన పుటము వలె పుటము వేసి నా మాటని ప్రభు శుద్ధీకరించుము దేవా. ఆమెన్, ఆమెన్.
ఎవడైనాను సరే నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయములో నేను భక్తిని చేస్తున్నాను అని అనుకుంటే వాడి భక్తి వ్యర్థమే. అందరికీ వస్తుంది కానీ నీకు రావట్లేదే అనే మాట నువ్వు మాట్లాడుతున్నావా? పోయి ఆడైనా పోయిరారాదు, సావరాదు అనే మాటలు మాట్లాడుతున్నారు చాలామంది. ఒక తల్లి కొడుకుని దూషిస్తూ ఉంది, భర్తను దూషిస్తూ ఉంది. ఒక పురుషుడు స్త్రీని దూషిస్తూ ఉన్నాడు. ఈ మాటలన్నీ కూడా మనము హృదయంలో పెట్టుకొని, మన మాట నోట పెట్టుకొని మనం భక్తిని చేస్తున్నప్పుడు దేవుడు అంటున్నాడు, నీ నోరు కంట్రోల్లో లేకుండా నువ్వు ఎంత భక్తి చేసినా భక్తి వ్యర్థమే అంటున్నాడు దేవుడు. అందుకే ఏషియా భక్తుడు ఏమంటున్నాడంటే, అసలు మొదట నా పెదాలు కాల్చయ్యా, నా పెదవులు అపవిత్రమైనవి. నీకు తెలుసు నీ నోట ఏ మాట వస్తుందో, నీకు తెలుసు ఏ వ్యర్థమైన మాటలు వస్తున్నాయో, నీకు తెలుసు ఏ బూతి మాటలు వస్తున్నాయో, నీకు తెలుసు ఏ శాపాలు నీ నోటి నుంచి వస్తున్నాయో. వాటన్నిటినీ కూడా యేసు రక్తములో మనందరం కూడా శుద్ధీకరించుకుందుముగాక. వార్త 12:36 ఒక మాట ఉంటుందండి. ఈ లోకములో నువ్వు మానవుడిగా జీవిస్తూ, తల్లిగా తండ్రిగా జీవిస్తూ, కొడుకుగా కూతురుగా జీవిస్తూ, ఇదిగో ఇంటి పక్కన వారిని దూషించిన, ఇదిగో విశ్వాసులని, నాలాంటి సేవకుడు, మా విశ్వాసులు ఇలాంటి వాళ్ళని తప్పుడుగా నేను మాట్లాడినా, ఎవరి గురించి నీచంగా మాట్లాడినా, ఇదిగో పాపపు వాటిని భారాన్ని ఇతరులకు చెప్పుకుంటూ, అక్కడికిక్కడ తిరుక్కుంటూ, మీ గురించి నేను వ్యర్థముగా చెప్పుకుంటూ, మంచోళ్ళు కాదని నేను మాట్లాడుతూ ఉంటే, లేదా ఏదైనా నా నోట వ్యర్థమైన మాటలు వస్తుంటే, వాటన్నిటికీ కూడా నేను లెక్క చెప్పాలి దేవుడికి ఖచ్చితంగా. నేను ఇక్కడ తప్పించుకోవచ్చు, ఇక్కడ మీ ముందు నేను వాక్యం చెప్పొచ్చు, మీ ముందు నేను మాట్లాడొచ్చు, కానీ నా రహస్యముగా వస్తున్న మాటలు కానీ, నా రహస్యముగా వస్తున్న ప్రతి మాటకి ఒకరోజు లెక్కప్ప చెప్పాలి. నేను ఖచ్చితంగా లెక్కప్ప చెప్పాలి. తీర్పు దినమందు, విమర్శ దినమందు న్యాయపీఠం ఎదురుగా నిలబడి, ఫలానా ఎదిద్యా, నిన్ను సేవకుడుగా నేను ఎన్నుకున్నాను కదా, దేవుడి వాక్యమును బోధించమని నీకు చెప్పాను కదా, కుటుంబాలను కట్టమని నీకు ఆజ్ఞాపించాను కదా, నీకు అధికారం ఇచ్చాను కదా, అభిషేకం ఇచ్చాను కదా, నీ నోట బలమైన వాక్య ఖడ్గమును నేను ఉంచాను కదా. మరి ఈ నోరు వాక్యాన్ని ప్రకటిస్తుంది, ఈ నోరు వ్యర్థమైన మాటలు మాట్లాడుతుంది. లెక్క చెప్తుగాని రా, ముందు నీ విశ్వాసుల్ని పక్కన పెట్టు, బేతేలు మందిరాన్ని పక్కన పెట్టు, రా నువ్వు లెక్క చెప్తుగానని చెప్పి మొట్టమొదటి నిలబెట్టేది నన్నే. మొట్టమొదటి దేవుడు నన్ను నిలబెట్టి నీ మాటలు ఎలాగున్నాయి చెప్పు అని లెక్క అడుగుతాడు. అప్పుడు నేను గర్వంగా చెప్పగలగాలి, దేవా బ్రతికినంత కాలము నా నోట మీ మాట తప్ప ఏది రాలేదు, బ్రతికినంత కాలము నా నోట మీ మాట తప్ప ఎవరి పేరు రాలేదు దేవా అని చెప్పి, నా గతం మొత్తాన్ని కూడా యేసు రక్తంలో కడుక్కొని, నా భవిష్యత్తు మొత్తాన్ని కూడా దేవుడిలో స్థిరపరచుకోవాలి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మనుష్యుడు పలుకు ప్రతి వ్యర్థమైన మాటకి లెక్కప్ప చెప్పాలండి. ఈరోజు సేవకుడిగా మీ ముందు నిలబడుతున్నా, ఎంతోమందికి నేను వాక్యాన్ని ప్రకటిస్తున్నా, ఎంతోమందికి ఒక తండ్రిగా ఉంటున్నా, ఆత్మీయ తండ్రిగా ఉంటున్నా, సహోదరుడిగా ఉంటున్నా. చాలామంది నమ్మకంతో నాకు ఫోన్లు చేస్తూ ఉంటారు, అన్నా నేను పలానా బాధలో ఉన్నాను, పలానా కష్టంలో ఉన్నాను. సేవకులు కూడా నాకు ఫోన్ చేస్తూ ఉంటారు, సేవకులు కూడా నాతో ప్రార్థన చేయించుకుంటూ ఉంటారు. ఒక ఆత్మీయ తండ్రిగా భావించి ప్రతి ఒక్కరు కూడా ఎక్కడెక్కడి నుంచో నాకు ఫోన్లు చేసి మాట్లాడుతుండగా, అనేక మందికి నేను వాక్యాన్ని చెప్తుండగా, ఇదిగో వ్యర్థమైన మాటలు నా నోటి నుంచి వచ్చాయా, ఖచ్చితంగా నేను లెక్క అప్పచెప్పాలి దేవుడికి, ఖచ్చితంగా నేను లెక్క అప్పచెప్పాలి దేవుడికి. నేను అడుగుతున్నా, నా లెక్క నేను సరి చేసుకుంటున్నా, మరి నీ లెక్క పరిస్థితి ఏంటి? మరి నీ లెక్క పరిస్థితి ఏంటి? నువ్వెన్ని మాటలు మాట్లాడుతున్నావు ఒక్కసారి పరిశీలన చేసుకో, ఆత్మ పరిశీలన చేసుకో. ఒక్కసారి నీ మనసు నువ్వు చెక్ చేసుకో. వ్యర్థమైన మాటలు కానీ, బూతు మాటలు కానీ, శపించే మాటలు కానీ వస్తుంటే, నా దేవా నన్ను క్షమించని నువ్వు అడిగితే, నీ పాపాలు కొట్టివేయబడతాయి, నీ దోషాలు కొట్టివేయబడతాయి, నీ పిల్లలు దీవించబడతారు. కీర్తనల గ్రంథము 64వ కీర్తన 8వ వచనం. కీర్తనల గ్రంథము 64వ కీర్తన 8వ వచనంలో, వారు కూలుదురు, వారు కూలుటకు వారి నాలుకే కారణం. ఈరోజు ఏ మాటను బట్టి నీ కొడుకు జీవితం ఆశీర్వదించబడట్లేదు, నువ్వు ఏం మాట్లాడుతుంటే నీ పిల్లల జీవితం ఆశీర్వదించబడట్లేదు, ఏం మాట్లాడుతుంటే నీ కుటుంబం కూలిపోయింది. ఒక్కొక్కసారి మేము వాక్యం చెప్తుంటేనే 1కి 10 సార్లు మేము చెక్ చేసుకుంటాం. రిఫరెన్స్ ఏదైనా తప్పు చెప్పినప్పుడు సరి చేసుకుంటూ ఉంటాం. దేవా ఈ మాట ఏదైనా పలుకుతుంటే 1కి 2 సార్లు మేము అనుకుంటూ ఉంటాం, సరి చేసుకుంటూ ఉంటాం.
మరి లోకంలో ఉండి నువ్వు వ్యర్థమైన మాటలు మాట్లాడుతుంటే, శపించే మాటలు మాట్లాడుతూ ఉంటే, ఒక అత్త కోడల గురించి, ఒక కొడుకు తండ్రి గురించి, ఒక భర్త భార్య గురించి మాట్లాడుతూ ఉంటే అది నీ కుటుంబాన్ని కూల్చదా? అదే అంటున్నాడు భక్తుడు, నువ్వు కూలుతావు, ఆ కూలుటకు నీ నాలుక కారణమేమో. యెషయా భక్తుడు అగ్నితో తన నాలుకను మండించుకొని తన శాపములు కొట్టివేసుకున్నాడు, తన పాపములు కొట్టివేసుకున్నాడు. ఈరోజు నీ పెదవులు, నా పెదవులు అగ్ని చేత కాల్చబడునుగాక. హల్లెలూయా. యోబు గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో సమస్తాన్ని కోల్పోయి బూడిదలో కూర్చొని కురుపులతో ఆ కురుపులని చిల్ల పెంకులతో గూక్కుంటున్నప్పుడు ఆ వ్యక్తి దగ్గరికి భార్య వచ్చి అంటూ ఉంటుంది, ఇంకెందుకు నీ బ్రతుకు చచ్చిపో అని అంటూ ఉంటుంది. అప్పుడు ఆ యోబు అంటాడు, అమ్మా మూర్ఖురాల వలె మాట్లాడొద్దమ్మా, అదే నువ్వు నేను అయితే పురుషులంగా మేమైతే కోపం వచ్చి మూర్ఖురాల పోవతలకి, నిన్ను అనవసరంగా నేను చేసుకున్నా పోవతలకి అని చెప్పి పురుషులు ఇష్టానుసారంగా మాట్లాడతారు, ఇష్టానుసారంగా మేము తిడతా ఉంటాం. కానీ యోబు మాలాగా తప్పు చేయలా. టీ పెట్టకపోయినా తిడతాం, అన్నం వండకపోయినా తిడతాం, కూరలో ఉప్పు ఎక్కువైనా తిడతాం, పిల్లగాళ్ళు ఏడుస్తున్నా తిడతాం. ఏం చేస్తాను నువ్వు పిల్లగాళ్ళు ఏడుస్తుంటే అని మాట్లాడతాం, గద్దిస్తాం, అరుస్తాం, కేకలు పెడతాం. ఇష్టానుసారంగా భార్యని సాటి అయిన సహకారిగా చూడకుండా ఇష్టానుసారంగా బూతులు తిడతా ఉంటాం, వ్యర్థంగా మాట్లాడుతూ ఉంటాం, హింసిస్తూ ఉంటాం. ఎంతో ఓర్పుతో కుటుంబాన్ని కట్టుకుంటూ వస్తున్న తల్లిని, భార్యని ఇష్టానుసారంగా మాట్లాడే పురుషులు ఉన్నారు ఈ లోకంలో, నాలాంటి వాళ్ళు ఎందరో. కానీ యోబు మాత్రం నాలాంటోడు కాదు. ఎలాంటి వాడు అనంటే నోటి మాటతో కూడా పాపము చేయలేదు యోబు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నోటి మాటలో పాపము లేదు కాబట్టే రెండింతల ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. ఈరోజు నువ్వు మందిరానికి వచ్చి హల్లెలూయా స్తుతి మహిమ అంటూ పాడుతూనే ఉన్నావు, బయటికి వెళ్ళి గడప దాటిన తర్వాత భయంకరమైన బూతులు మాట్లాడుతున్నావు, పొలంలో పనిచేస్తున్నప్పుడు భయంకరమైన మాటలు మాట్లాడుతున్నావు, ఇళ్ళ మధ్యలో కూర్చొని భయంకరమైన మాటలు మాట్లాడుతున్నావు, ఫోనుల్లో భయంకరమైన మాటలు మాట్లాడుతున్నావు, బల్లల దగ్గర కూర్చొని, ఇళ్లలో కూర్చొని, మనుషుల దగ్గర కూర్చొని, రహస్యంగా కూర్చొని వ్యర్థమైన మాటలు, బూతి మాటలు, సరసక్తులు, వ్యభిచార సంబంధమైన మాటలు మాట్లాడుతుంటే నీ కుటుంబం కూలిపోదంటారా? దేవుడు అది వినడంటాడా? ఇద్దరు కూర్చొని మాట్లాడుతుంటే యెహోవా చెవియొగ్గి ఆలకించడంటాడా? నీ ప్రార్థన మాత్రం ఆలకించాలి కానీ నువ్వు మాట్లాడుతున్న వ్యర్థమైన మాటలు దేవుడు వినకూడదా? దేవుడు మంచి వింటాడు, చెడు వింటాడు. దేవుడు మంచి వింటాడు, చెడు వింటాడు. అది మంచికి నీకు మంచే. ప్రకటన గ్రంథం 22:12, ప్రకటన గ్రంథం 22:12 అంటాడు, వాని వాని క్రియల చొప్పున నేను జీతం ఇచ్చేదను, వాని వాని క్రియల చొప్పున వారికి నేను పరిహారము చేయదును అని అంటాడు ఆయన. ఈరోజు వారు కూలుటకు వారి నాలుకే కారణం. చదవండి ఒకసారి, నేను త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియల చొప్పున. చూడు దేవుడు ఏమంటున్నాడు తెలుసా? దానిపైన వచ్చిన ఒక మాట ఉంటుందండి, ఏమనంటే అన్యాయము చేయవాడిని అన్యాయము చేయనిమ్ము, అపవిత్రుడైన వాడిని ఇంకా అపవిత్రుగానే ఉండనిమ్ము, నీతిమంతుడిని ఇకగా నీతిమంతుడిగా ఉండనిమ్ము, పరిశుద్ధుడిని ఇకను పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికి నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద. సోదరుని చెప్పండి ఒకసారి. ఇప్పుడు నీ మాటలు చెప్తా, అమ్మ వ్యర్థమైన మాటలు మాట్లాడితే మా అయ్యగారు ఇంతే చెప్తారు, ఎవడంటాడు నేనన్నా పోయి నేను తిట్టేస్తా, ఇంటి దగ్గర మాట్లాడేస్తా, బూతులు చెప్పించుకో, తిడుతున్నావా తిట్టుకో, పాపం చేస్తున్నావు పాపంలో ఉండు, గేమ్స్ ఆడుతున్నావా గేమ్స్లో నువ్వు ఉండు, లీలమవు, సినిమాలు చూస్తున్నావా నీ ఇష్టానుసారంగా బ్రతుకు. నాకు దేవుడు చెప్తున్నాడు, ఓ యవనస్తుడైన సేవకుడా, వీళ్ళ ముందు వాక్యం చెప్పు, బయటికి పోయి నీ ఇష్టానుసారంగా బ్రతుకు. అవును, స్వేచ్ఛ ఇచ్చాడు దేవుడు, నా ఇష్టానుసారంగా నేను బ్రతుకుతా, నా ఇష్టానుసారంగా తింటా, నా ఇష్టానుసారంగా ఉంటా. కన్న తండ్రిని తిట్టు, కన్న తల్లిని తిట్టు, ఇష్టానుసారంగా మాట్లాడు, ఇష్టానుసారంగా ప్రవర్తించు, ఇష్టానుసారంగా ఉండు. దేవుడు అదే అంటున్నాడు, అన్యాయస్తుడా అన్యాయస్తుడిగా ఉండనేమో. బూతులు మాట్లాడే వాళ్ళ ఉండనివ్వు. సినిమాలు చూస్తున్నారా? పద్దపద్దాలు ఇంటికి పోయి పిల్లమాకు, పద్దపద్దాలు మైకులు పెట్టమాకు. వాళ్ళు టీవీలు చూస్తే ఇంట్లో కూర్చుంటారా? కూర్చొని. సీరియల్ ముఖ్యమా, సినిమాలు ముఖ్యమా? వాళ్ళ కుటుంబం కన్నా పాపం ముఖ్యం, ఉండని. కానీ ఒకరోజు దేవుడు మేఘాల మీద వస్తాడు, అప్పుడు అడుగుతాడు, ఏ అదిత్య, నేను చెప్పిన పనులన్నీ చేసావా? నేను అప్పుడు చేతులు కట్టుకోవాలి ఆయన ఎదురా, చేతులు కట్టుకొని అప్పుడు మీరెవరు రారు, నా చిట్టా అంతా బయటికి తెస్తారు దేవుడు. నేను పుట్టిన 1989 నుంచి ఇప్పటి వరకు చచ్చిపోయే వరకు దేవుడు రాకడ వరకు మొత్తం కూడా చిట్టా తీసి అక్కడ పెద్ద డిస్ప్లే వేస్తాడు. నా మాటలు, నా చూపు, నాది ప్రతిదీ కూడా అక్కడ వేస్తాడు.
చచ్చిపోయే లోపు, దేవుడు రాకడొచ్చే లోపు నేను గనక మారకపోతే, అది నేనైనా మీరైనా, అది నేను ఎన్ని అద్భుతాలు చేసినా, ఎన్ని స్వస్థతలు చేసినా, ఇలాంటి మందిరాలు కొన్ని వేలు కట్టని, వందలు కట్టని, కొన్ని వేలు బాప్తీసాలు ఇయని, అద్భుతాలు చేయని, స్వస్థతలు చేయని, వాక్యం చెప్పని, కానీ నేను గనక నిలబడకపోతే నన్ను తీసుకెళ్ళి దేవుడు ఏం చేస్తాడు? సింహాసనం మీద కూర్చోబెడతాడా? చెప్పాలి మీరు. సింహాసనం మీద కూర్చోబెడతాడా? సస్సే మీరా ఎదిద్యా, ఏం చేసావు? నీ మాట ఎలాగుంది? తెల్ల బట్టలు వేసుకోగలను సరిపోయిందా? మైకు పట్టుకోగలను సరిపోయిందా? వాక్యం చెప్పంగలను సరిపోయిందా అని చెప్పి నా దేవుడు నన్ను అక్కడ నిలబెడతాడు. నేను అన్యాయస్తున్నైతే, నేను న్యాయవంతునైనా, అది ఏదైనా సరే. చదవండి ఒకసారి. కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున, చెప్పండి, మంచివైనను సరే అనండి ఒకసారి, చెడ్డవైనా పరలోకములో న్యాయపీఠం ఎదురుగా తీర్పులోకి వస్తావు. స్తోత్రం కలుగునుగాక. నీకు తెలుసు ఆమె పొలంలో ఏం మాట్లాడిద్దో నీకు తెలుసు, ఏ పాటలు పాడిద్దో నీకు తెలుసు, ఆమె ఎట్ట డ్యాన్సులు వేసిద్దో నీకు తెలుసు. హల్లెలూయా. ఆయన ప్రార్థన చేయండి అన్న అన్నాడు, ప్రార్థన చేశా, తగ్గిపోయింది. సినిమా పాటకు డ్యాన్స్ చేస్తున్నాడు ఆయన. నేను అమ్మగారికి చూపించా, మా నాన్న ప్రార్థన చేయమన్నాడు, ప్రార్థన చేసే తర్వాత సినిమా పాటకు డ్యాన్స్ చేస్తున్నాడు. స్తోత్రం చెప్పడు, 2 చేతులు పైకి, స్తోత్రం చెప్పడు గట్టిగా. మీకు తెలీదా నీ పక్కన వాళ్ళు ఏం మాట్లాడతారో తెలుసు బాగా. నీ పక్కన వాళ్ళ గురించి 2 మాటలు చెప్పమ్మంటే, అయ్యగారు నేను మొత్తం చెబుతాను, నీకు 2 అడిగినావు కదా, నేను 4 చెబుతా చూడు అంటారు మనోళ్ళు. స్తోత్రం కలుగునుగా. నీకు 4 తెలిసేమో, నా గురించి మొత్తం తెలిసిన వాడు అక్కడ ఉన్నాడు. స్తోత్రం కలుగునుగా. చెప్పండి, నా తలంపు హృదయములో పుట్టక మునిపే ఎరుగున్నవాడు నా దేవుడు, నా నోట మాట రాక మునిపే ఎరిగినవాడు నా దేవుడు. హల్లెలూయా. ఈ ప్రార్థనలు ఎందుకనంటే, రోజు 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 నేను సరిచేయపడాలి, మీరు సరిచేయపడాలి. మనందరము కూడా ఏ రోజుకు ఆ రోజు స్నానం చేస్తున్నట్టు వాక్యమందు మనం ప్రతిరోజు ఉదక స్నానము చేయాలి. స్తోత్రం కలుగునుగాక. మన హృదయాలు బండలైతే, ఇదిగో బండ హృదయాలుగా ఉంటే వాక్యం అనే సుత్తి చేత దాన్ని పగలగొట్టాలా. మన హృదయంలో చెత్త ఉంటే వాక్యమని అగ్ని చేత దాన్ని కాల్చాలా. మన హృదయంలో దోషాలుంటే వాక్యమని అద్దంలో మనం సరి చూసుకోవాలి. స్తోత్రం కలుగునుగాక. స్తోత్రం చెప్పడం 2 చేతులు పైకెత్తి. హల్లెలూయా. యవ్వనుడా, దేవుడు నాకు చెప్తున్నాడు, నీ ఇష్టం వచ్చినట్టు తిరుగు, నీ ఇష్టం వచ్చినట్టు చేయి, డబ్బులు నీ ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టు, నీ ఇష్టంగా ఉండు. నువ్వు అనుకుంటున్నావేమో అవి నా విషయాల్లో నా దేవుడు అన్ని లెక్క చూసే రోజు ఒక రోజు రాబోతుంది, అది నాకు తెలుసు. నేను మళ్ళీ చెప్తున్నా, మీకు వాక్యాలు తెలియమేమో. మీకు ఆదికాండం అన్న, ఈ ప్రకటనా గ్రంథం వరకు కొన్ని పేర్లు చెప్తే, ఓబద్య అన్న, ఆమోస్ అన్న, యెషయా అన్న, యెహెజ్కేలు అన్న, ఇర్మియా అన్న, విలాపవాక్యంలో అన్న, ప్రసంగి అన్న, పరమగీత అన్న మీకు తెలియకపోవచ్చు. 66 పుస్తకాల సారాంశం నాకు తెలుసు. ఎక్కడి నుంచి మొదలుపెట్టాడు దేవుడు, ఎక్కడ ముగించాడు, ఎలా రాబోతున్నాడు, వాటి సూచనలేంటి, దాని యొక్క క్రియలేంటి అని మొత్తం నాకు తెలుసు. తెలియని వాళ్ళకన్నా తెలిసిన నాకే ఎక్కువ తీర్పు ఉంటుందని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈరోజు నువ్వు వాక్యం నేర్చుకుంటున్నావా? వాక్యం నేర్చుకునేవాడికి ఎక్కువ తీర్పు. నాకు తెలుసులే పో నువ్వు అంటున్నావా? మనకే. చెప్పండి ఒకసారి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం చూద్దాం ఒకసారి. పేతురు రాసిన మొదటి పత్రిక. ఇదిగో నీ కొడుకు కన్నా నువ్వు ఎక్కువ ప్రార్థన చేస్తున్నావు, నీ కూతురి కన్నా నువ్వు ఎక్కువ ప్రార్థన చేస్తున్నావు, అయితే తీర్పు నీ దగ్గర నుంచే ప్రారంభమవుతుంది. స్తోత్రం చెప్పండి ఒకసారి. అవునమ్మా, నీ కొడుకు కన్నా నువ్వే ప్రార్థనా పరురాలివి, నీ భర్త కన్నా నువ్వే ప్రార్థనా పరురాలివి. మొన్న ఒక చోట మీటింగ్ పోతే ఒక ఆయన ప్రార్థన చేయమన్నా, ఆయన ఆమెన్ ఆమెన్ అంటాడు. వాళ్ళ ఆవిడ పక్క నుంచి ఏం ప్రార్థన అనేది, ప్రార్థన చేయడం రాదు, ఏం రాదు, అయ్యారు నిన్ను ప్రార్థన చేయమంటాడు, నీకు ప్రార్థన చేయడం రాదు, ఏం రాదు అని తిడుతుంది. స్తోత్రం చెప్పడం 2 చేతులు పైకెత్తి. యవనస్తులు మీరు ప్రార్థన చేయండి, ఇటు చూడండి, నా వైపు చూడండి. యవనస్తులు అంటారు ప్రార్థన చేయి. పాపం వాళ్ళే నేను చేయలేమ్మా, నేను చేయలే అంటారు. అంటే వీళ్ళకన్నా ప్రార్థన ఎక్కువ ఎవరికి తెలుసు? వీళ్ళకన్నా వాక్యం ఎవరికి ఎక్కువ తెలుసు? చెప్పడు గట్టిగా. మీరు వీళ్ళు ఏమంటారు తెలుసా? మా అయ్యగారి కన్నా నాకు ఎక్కువ వాక్యం తెలుసు. ఫస్ట్ మీకే ఉంటుంది, తాట దేత్తడు దేవుడు, నాకన్నా ఎక్కువ తెలుసా? పరలోకం బాండి అమ్మా. సోదరు చెప్పడు 2 చేతులు పైకి. నిజమే, నేను ఎక్కడికి వెళ్ళినా చెప్పుకుంటా, మా సంఘానికి నాకన్నా వాక్యం బాగా తెలుసు. నన్ను కన్నా ముందు మిమ్మల్ని పెడతాడు దేవుడు లైన్లో. పక్కకు రా, సీనియర్లు రండి. సోదరు చెప్పడు 2 చేతులు పైకి. నేను చిన్నపిల్లగా అన్నా, ఫస్ట్ మిమ్మల్ని పెడతాడు. అయితే అయ్యగారికి జ్ఞానం లేదా? ఫస్ట్ నిన్నే పెడతాడు. అయితే నీకు జ్ఞానం ఉంది కదా, నీకు వాక్యం తెలుసు కదా. తీర్పు దేవుడి ఇంటి యొద్ద నుంచే ప్రారంభమవుతుంది. స్తోత్రం కలుగునుగాక.
చెప్పండి, ఈ బేతేలు మందిరము నిలబడాలంటే అది ఆరోగ్య స్వామి గారైనా, శౌరి గారైనా, రావు గారైనా, సురేష్ గారైనా, తర్వాత వచ్చి నేనైనా, మా తర్వాతే మీరు. మీలో కూడా ఫస్ట్ తల్లిని, మారినోళ్ళని, తర్వాత తండ్రిని, తర్వాత పిల్లల్ని పెడతాడు. స్తోత్రం కలుగునుగా. నిన్ను నిలబెట్టిన తర్వాత నీ పిల్లలు వస్తారు తర్వాత. ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో, ఎవరైతే బాప్తిజం పొందుతున్నారో, ఎవరైతే వాక్యాన్ని ధ్యానిస్తున్నారో, ఎవరైతే బల్లారాధన అనగా టంగులు ఎగుతున్నాయిగా చేతులు ఆరాధనకి, వాళ్ళు నిలబడతారు. ఆడ 7 ప్రార్థన చేసే వాళ్ళు నిలబడతారు. మీ అందరికన్నా ముందు నేను నిలబడతా. ఆ పుట్టములో మనందరము కూడా తేజరిల్లుదుముగాక. చెప్పండి, గడ్డివా? కాదు కాదు. వెండివా? కాదు కాదు. కొయ్య కాలువా? కాదు. గోల్డ్ అని చెప్పండి. నేను బంగారం అనండి ఒకసారి. హల్లెలూయా. చెప్పండి, బంగారంగా మార్చబడదామా? బంగారంగా మనము ఆ పుటములో, ఆ అగ్నిగుండములో, దేవుడి తీర్పులో మనం నిలబడాలి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మార్చుకోండి. నన్ను నేను మార్చుకోవడానికి ప్రయత్నం చేసుకుంటున్నా, ఉపవాసం ఉంటున్నా. నిలబడండి. అలా నిలబడితే మీరు, మీ కుటుంబాలు నిలబడతాయి ఖచ్చితంగా. హల్లెలూయా. కాబట్టి చివరిగా నా మాటల ముగింపులో, మీరు భక్తి చేస్తున్నా అనుకొని మీ నోటికి కళ్ళం పెట్టుకోకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతుంటే, ఇష్టానుసారంగా శపిస్తూ ఉంటే, ఇష్టానుసారంగా బూతులు మాట్లాడుతూ ఉంటే, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటే, మీకు మాట తెలుసా? ఒక వ్యక్తిని వ్యర్థుడా అంటేనే నరహత్య చేసి నరకంలో పడేస్తాడు దేవుడు. వ్యర్థుడా, రే ఏంట్రా వేస్ట్ ఫెలో, దేనికి పనికిరాడండి వీడు, మా వాడు ఉన్నాడు, చిన్న కొడుకున్నాడు, పెద్ద కొడుకున్నాడు, దేనికి పనికిరారు వీళ్ళు. పనికి రానోళ్ళని పనికి రారన్నా సరే నువ్వు నరకానికి పోతావంట. మరి దేవుడు అట్ట చెప్పాడు. మరి నేను చెప్పేది కాదు ఇది. మత్తయి సువార్త 5:22 కానుంచి మీరు చూసుకోండి. అక్కడ అంటున్నాడు, ఒక మనిషి మీద నువ్వు కోప్పడితే విమర్శకు లోనవుతావు, ఒక మనిషిని వ్యర్థుడా అని తిడితే నరకాగ్నికి లోనవుతావు అని వాక్యం సెలవిస్తూ ఉంది. నీ కోడలు మంచిది కాకపోవచ్చు, నీ అత్త మంచిది కావచ్చు, నీ భర్త మంచోడు కాకపోవచ్చు, వాళ్ళని చూసి వీళ్ళు మంచోళ్ళు కాదు అని నువ్వు అన్నావు అనుకోండి, అక్కడ మనం తేలిపోతాం. వాళ్ళని అలాగే ఉండని. దేవుడు వాక్యం చెప్తుంది, అన్యాయస్తుని అన్యాయస్తులాగే ఉండని, తిట్టేవాడిని తిట్టని, తిండిపోతుని తిండిపోతుగా ఉన్నాయి, త్రాగుబోతుని త్రాగుబోతుగా ఉన్నాయి, సినిమాలు చూసేవాళ్ళు, సీరియల్ చూసేవాళ్ళు, లోకంలో సెల్ ఫోన్లు పట్టుకుని తిరిగి వాళ్ళని అట్లే వదిలే. కానీ ఒక రోజు వస్తుంది. చెప్పండి, ఇటు చూడండి, నా వైపు ఇటు చూడండి, ప్రతి నేత్రము ఆయన్ని చూస్తుంది. స్తోత్రం కలుగునుగాక. ఇటు చూడండి, నా వైపు చూడండి, ప్రతి నేత్రము, అది హిందువైనా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, అన్యుడైనా, నాస్తికుడైనా, ప్రార్థన చేసేవాడైనా, చేయనోడైనా, ఎవరైనా సరే ప్రతి నేత్రము ఆయన చూస్తుంది. ప్రతి రొమ్ము కొట్టుకుంటుందంట, నేనెందుకు మారలేదు, నేనెందుకు మారలేదు, నేనెందుకు మారలేదు అని చెప్పి ప్రతి రొమ్ము కూడా కొట్టుకుంటుంది. ఆ దినాల్లో చెప్పండి, నేనుండకూడదు. చెప్పండి, ఎవరు ఉండకూడదు? నేనుండకూడదు. కాబట్టి మనందరము కూడా, నాతో సహా మనందరము కూడా, వాక్యము తెలిసిన మనకి తీర్పు ఉందని మర్చిపోకు. మన ఇంట్లో మారనోళ్ళు ఉన్నారు, వాళ్ళకన్నా ముందు మనం నిలబడాలనే విషయం మర్చిపోవద్దు. వాక్యం తెలిసిన మనకి యాకోబు పత్రిక 3:1 చూడండి ఒకసారి. యాకోబు పత్రిక 3:1 మీలో బోధకులు అనేకులు కావద్దు. ఇంటికి పిలుస్తాం, యేసు ప్రభుని నమ్ముకో అని చెప్తాం, యేసు ప్రభుని నమ్ముకో నీ జీవితం బాగుపడిద్దని చెప్తాం. మీరు కూడా బోధకులే. బోధకుడు అంటే మైకి పెట్టుకొని బోధించేవాడు కాదు. రోడ్డమ్మడి కడపత్రికలు ఇచ్చేవాళ్ళు కూడా స్వార్థికులే. మీరు కూడా దేవుణ్ణి ప్రకటిస్తూ ఎవరైనా ఇంటికి వెళ్ళి, అమ్మ యేసు ప్రభుని నమ్ముకో నీ జీవితం బాగుపడుతుందని చెప్తుంటే, వాక్యం నువ్వు చెబుతున్నావంటే దేవుడు అంటున్నాడు, మీలో అనేకులు బోధకులు కాకుండాడి, నాలాంటి బోధకులకి కఠినమైన తీర్పు ఉందంట. స్తోత్రం చెప్పడం 2 చేతుల పైకి. హల్లెలూయా. అందుకే నేను నమ్ముతా, ఒకరోజు యేసుక్రీస్తు ప్రభు వారు రాబోతున్నారు. నేను నమ్ముతున్నా, విశ్వసిస్తున్నా, ఆయనే నిజమైన దేవుడు. నేను నమ్ముతున్నా ఈ లోకము అశాశ్వతము. నేను నమ్ముతున్నా నా ఇల్లు నాతో రావు, నా డబ్బు నాతో రాదు, నా బట్టలు నాతో రావు. నేను ఒంటరిగా ఈ లోకానికి వచ్చాను, ఒంటరిగానే నేను సమాధిలోకి వెళ్తాను. ఒకరోజు దేవుడు రాకడొచ్చినా లేదా నేను చనిపోయినా సరే ఆ సమాధులు తెరవబడి నేను పరలోకంలోకి ఎక్కిపోతాను. స్తోత్రం కలుగునుగాక. మధ్యాకాశంలో నేను ఉంటానని నేను నమ్ముతున్నాను. 1000 ఏళ్ల పరిపాలన నేను ఉంటానని నమ్ముతున్నాను. సింహాసనం ఎదురు, న్యాయపీఠం ఎదురు నేను నిలబడతానని నమ్ముతున్నాను. ఆయనిచ్చు ఇదిగో జీవ కిరీటమును పొందుకుంటానని నేను నమ్ముతున్నాను. ఆయనిచ్చు మహిమ కిరీటం నేను పొందుకుంటానని నేను నమ్ముతున్నాను. ఆయన సింహాసనం పక్కన జయించి కూర్చుంటానని నేను నమ్ముతున్నాను. స్తోత్రం కలుగునుగాక. మరి నీకు నమ్మకం ఉందా పరలోకం పోతావని? నీకు నమ్మకం ఉందా నీ కుటుంబం పరలోకంలో ఉంటుందని? ఇప్పటికిప్పుడు దేవుడు రాకడొస్తే నువ్వు పరలోకంలోకి ఎత్తబడతావా? చెప్పండి, నేను ఎత్తబడతానని ఒకసారి. ఎంతమంది నేను ఎత్తబడతా? ఎస్. ఇప్పుడు మరణిస్తే నా పరిశుద్ధతను బట్టి నేను పరలోకం వెళ్తా. స్తోత్రం కలుగునుగాక. అవును, నా చూపు, మాట, తలంపు, నడక అన్నీ కూడా దేవుడు శుద్ధీకరించాడు. కాబట్టి మనందరం కూడా మేఘం ఎక్కుతాం.
ఒకవేళ ఆ మేఘం ఎక్కడానికి సిద్ధపాటు గనక లేకపోతే ఎప్పుడు రాకడొస్తుందో తెలియదు, ఎప్పుడు మన పోకడొస్తుందో తెలియదు. మనందరం కూడా సిద్ధపడుదుముగాక. ఆ లోపు నీ ఇష్టం వచ్చింది నువ్వు చేయి, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు బ్రతుకు. నేను రోజు ప్రార్థనలు పెడతా, వస్తే రా, లేకపోతే లేదు. నువ్వు ఇంట్లో టీవీలో చూసుకో, సీరియల్లో చూసుకో, సినిమాలో చూసుకో, లోకమే పాపంగా ఎంచుకో, నువ్వు లోకంలోనే ఉండు. కానీ ఒక రోజు మాత్రం ఆయన రాకడ ఖచ్చితంగా వస్తుంది. ఉదయాన్నే సూర్యుడు ఎంత ఖచ్చితంగా వస్తాడో, సాయంత్రం 6 గంటలకి చంద్రుడు ఎంత ఖచ్చితంగా వస్తాడో, చలికాలంలో చలికాలం ఎంత ఖచ్చితంగా వస్తుందో, ఎండాకాలంలో ఏ విధంగా ఖచ్చితంగా ఋతువులు మారుతున్నాయో, ఇదిగో ఖచ్చితంగా దేవుడు రాకడ మాత్రము ఖచ్చితంగా జరుగుతుంది. హల్లెలూయా. మోసపోకండి. ఆయన రాకడుంది, అతి సమీపంలో మనం ఉన్నాం. ప్రవచనాలన్నీ నెరవేర్చబడతా ఉన్నాయి. యెరూషలేము మందిరము కట్టడానికి సన్నాహాలు చేస్తూ ఉన్నారు. ప్రపంచం మొత్తం ఒక తాటి మీదకి వస్తూ ఉంది. ఏఏ అనే ఒక టెక్నాలజీ వచ్చింది, ఏఏ టెక్నాలజీ అని. దాంతో ప్రపంచం మొత్తం ఒక దిక్కుకు రాబోతూ ఉన్నాయి. ప్రపంచ దేశాలన్నీ ఒక దిక్కుకు రాబోతూ ఉన్నాయి. ప్రపంచంలోని అధికారులు మొత్తం ఒక దిక్కుకు రాబోతూ ఉన్నారు. ప్రపంచం మొత్తం ఒక్క మాట మీదకి రాబోతూ ఉంది. స్తోత్రం కలుగునుగాక. అంచె దినముల్లో మనం ఉన్నాం. అపాయకరమైన రోజుల్లో మనం చూస్తూ ఉన్నాం. దానియేలు గ్రంథంలో చెప్పబడిన ప్రవచనాలు కావచ్చు, జకర్యా గ్రంథంలో చెప్పబడిన ప్రవచనాలు కావచ్చు, ప్రకటన గ్రంథంలో చెప్పబడిన ప్రవచనాలుగా కావచ్చు, ఒకదాని తర్వాత ఒకటి జరుగుతూ ఉన్నాయి. హల్లెలూయా. దానియేలు గ్రంథం 2వ అధ్యాయములో ఒక విగ్రహము కనపడుతుంది. బంగారము, వెండి, ఇత్తడి, ఇనుము, మట్టితో కలిపినటువంటి ఆ విగ్రహము. ఆ రాజ్యాలన్నీ అయిపోయాయి. చివరి రాజ్యంలో మనం ఉన్నాం. హల్లెలూయా. చివరి రాజ్యంలో అంచె దినాల్లో మనం ఉన్నాం. అపోస్తుల కార్యం 2:28 మాట అంటాడు పేతురు గారు, ఇదిగో అంచె దినముల్లో మనుషులందరి మీద తన ఆత్మనే కుమ్మరిస్తానని అంచె దినములు ప్రారంభమయ్యాయి. హల్లెలూయా. కాబట్టి అంచె దినాల్లో మనందరం ఉన్నాం. మనందరికీ కూడా రాకడకు సిద్ధపడుదుముగాక. రాకడలో మనం ఎత్తబడుదుముగాక. కాబట్టి రాకడలో మొదటి నిలబడేది నేను సిద్ధపడాలి. మరి నీ విషయం ఏంటో నువ్వే తెలుసుకో. ఈ మాటలు వింటున్న నువ్వు ఎక్కడున్నా సరే, ఏ స్థితిలో ఉన్నా సరే, నువ్వు ఒక్కసారి నువ్వు ఆత్మ పరిశీలన చేసుకో. ఎవరి వ్యక్తిగతం వాళ్ళదే. నా తీర్పు నాదే, నీ తీర్పు నాదే. భార్య భర్తలకు సంబంధం లేదు, కొడుకుకి తల్లికి సంబంధం లేదు, తల్లికి కూతురికి సంబంధం లేదు. ఎవడి తీర్పు, స్తోత్రం చెప్పడం 2 చేతులు పైకెత్తి, ఎవడి తీర్పు వాడిదే. ఆడికి పోయిన తర్వాత అందరం కూడా తీర్పులో నిలబడతాం. తీర్పులో మనం గొర్రెల్లాగా ఉందుముగాక. ప్రార్థన చేసుకుందాం. ఒకసారి లేచి నిలబడి. 7 ఏండ్లు పరిశుద్ధులకు విందబోతుంది, 7 ఏండ్లు లోకం మీదికి శ్రమ రాబోతుంది. 7 ఏండ్లు పరిశుద్ధులకు విందబోతుంది, 7 ఏండ్లు లోకం మీదికి శ్రమ రాబోతుంది. లోకమంతా శ్రమకాలం, లోకమంతా శ్రమకాలం, విడువబడుట బహు. నేను అనండి, నేను విడువబడుట లోకమంతా శ్రమకాలం, లోకమంతా శ్రమకాలం, విడువబడుట బహుఘోరం. నేను విడువబడుట బహు. చెప్పండి. యేసు రాజుగా వచ్చుచున్నాడు. చేతులు పైకెత్తి. లోకమంతా తెలుసుకుంటా. వ్యక్తిగతంగా చేసుకొని ప్రతి ఒక్కరు కూడా, దేవా ఏదో వస్తున్నాం, పోతున్నాం, వెళ్తున్నాం అయ్యా. ఇప్పుడే ఆదివారం ఆరాధనలో ఒకలాగా, సోమవారం నుంచి శనివారం దాకా ఒకలాగా, మేము పనిలో ఉన్నప్పుడు దేవుడు రాకడొస్తే, పొలంలో ఉన్నప్పుడు దేవుడు రాకడొస్తే, నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు దేవుడు రాకడొస్తే, మంచం మీద పండుకున్నప్పుడు దేవుడు రాకడొస్తే, ఇదిగో నువ్వు ఎక్కడున్నా, అది బ్యాంకులో ఉన్నా, స్కూల్లో ఉన్నా, కాలేజీలో ఉన్నా, పొలంలో ఉన్నా, స్థలములో ఉన్నా, నువ్వు ఏ స్థలములో ఉన్నా, నీ బ్యాంకులో డబ్బులున్నా అవి నువ్వు ఎత్తబడలేవు. నీ ఒంటి నిండా బంగారం ఉన్నా ఎత్తబడలేవు. నీకు 3-4 స్టేర్లున్నా నువ్వు ఎత్తబడలేవు. ఇదిగో నువ్వు ఎంత అధికారమైనా, ఎంత ప్రభుత్వ ఉద్యోగమైనా, ఎంత రాజకీయ నాయకుడివైనా, ఎంత ధనవంతుడివైనా, ఎంత బలవంతుడివైనా, ఎన్ని ఆస్తుపాస్తులున్నా, ఎన్ని పొలాలు స్థలాలున్నా,
నువ్వు ఏ స్థలములో ఉన్నా ఒకరోజు రాకడ వస్తుంది. నువ్వు పనిలో ఉన్నా, పొలంలో ఉన్నా, బ్యాంకులో ఉన్నా, నువ్వు ఇంట్లో ఉన్నా, పండుకున్నా, నిలబడినా, కూర్చున్నా, ఒకరోజు రాబోతా ఉంది. మేఘాల మీద ఆయన రాబోతున్నాడు. కడబూర మోగుతూ రాబోతా ఉన్నాడు. సైన్యములు వెంట పెట్టుకొని రాబోతా ఉన్నాడు. ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దముతో, కడబూర మ్రోగించుకుంటూ నా దేవుడు రాబోతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. రాకడ రాబోతా ఉంది. అది సమీపముగా రాబోతా ఉంది. ప్రవచనాలు నెరవేర్చబడబోతా ఉన్నాయి. ప్రవచనాలన్నీ నెరవేర్చబడతా ఉన్నాయి. యుద్ధాలు చూస్తున్నావు, భూకంపాలు చూస్తున్నావు, యాక్సిడెంట్లు చూస్తున్నావు, మరణాలు చూస్తున్నావు, తెగుళ్ళు చూస్తున్నావు, కష్టాలు చూస్తున్నావు, కరువులు చూస్తున్నావు, వరదలు చూస్తున్నావు. ఎటు చూసినా కానీ దేవుడు రాకడ సూచన నీకు కనబడతా ఉంటుండగా సిద్ధపాటు కలుగునుగాక, సిద్ధపాటు కలుగునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, సిద్ధపడకపోతే నరకానికి పోతావు, సిద్ధపడకపోతే ఆరిన అగ్నిలో కాల్చబడబోతావు, సిద్ధపడకపోతే కనుక అగ్ని ఆరదు, పురుగు చావుదని దేవుడు చెప్తున్నాడు. సిద్ధపాటు కలుగునుగాక, సిద్ధపాటు కలుగునుగాక. కార్లు, బంగళాలు, మేడలు, మిద్దెలు, ఆస్తి, అంతస్తులు, ధనధాన్యములు బలము కాదు. ఇదిగో సిద్ధపాటు నీకు ఉండాలా. బుద్ధిగల కన్యకుల వలె సిద్ధపాటు కలిగి ఉండాలా. పరిశుద్ధులు కలిగిన సిద్ధపాటు నువ్వు కలిగి ఉండాలా. అపోస్తలత్వం పొందుకున్న వారి సిద్ధపాటు నువ్వు కలిగి ఉండాలా. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సిద్ధపాటు నువ్వు కలిగి ఉండాలా. అబ్రహాము సిద్ధపాటు కలిగి ఉండాలా. ఏలియా సిద్ధపాటు నువ్వు కలిగి ఉండాలా. 300 సంవత్సరాలు హానోకు సిద్ధపాటు నువ్వు కలిగి ఉండాలా. ఆమేన్. అటు సిద్ధపాటు మనకి కలుగునుగాక, సిద్ధపాటు మనకి కలుగునుగాక, సిద్ధపాటు మనకు కలుగునుగాక. దేవుడు రాకడ ఈ క్షణమైతే ఎత్తబడే గుంపులో మన ఉందుముగాక, ఉందుముగాక. గడప దాటిన తర్వాత నీ బ్రతుకు మారితే నిన్నెవడు బాగు చేయలేడు. గడప దాటిన తర్వాత పరిశుద్ధత కలిగి జీవించుదుముగాక. గడప దాటిన తర్వాత నోరును కట్టి పెట్టుకుందుముగాక. గడప దాటిన తర్వాత చూపు, మాట, తలంపు, నడక, పడక అంతా కూడా శుద్ధీకరించబడి వెళ్ళుదుముగాక. గడప దాటుతుండగా మన క్రియలు నూతన క్రియలుగా మార్చబడునుగాక. మన తలంపులు నూతన తలంపులుగా మార్చబడునుగాక. దేవుడి సృష్టిగా నూతన సృష్టిగా మార్చబడుదుముగాక. యేసుక్రీస్తు వలె మనము రూపాంతరము చెందుదుముగాక. యేసు నామములో పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.